విభజన బిల్లుపై దూసుకెళ్తున్న కేంద్రం, నెలాఖరులో అసెంబ్లీ సమావేశం. ఎన్నికల కోసమే విభజన, కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్న బాబు. ఢిల్లీలో విశాలాంధ్ర మహాసభ ధర్నా, కొనసాగుతున్న సమైక్య నిరసన. కాంగ్రెస్ వైఖరితో కమలదళం కన్ఫ్యూజన్, తెలంగాణకు మద్దతుపై మల్లగుల్లాలు. గుడ్ మార్నింగ్. విభజన ప్రక్రియపై వడివడిగా అడుగులేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ బిల్లును శరవేగంగా రూపొందిస్తోంది. బిల్లుపై చర్చించేందుకు వీలుగా 2 వారాల్లో రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచాలని హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అసెంబ్లీని ఈ నెల 23 లేదా 25ని సమావేశపరచాలని సీఎంకు ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయని ప్రచారం మొదలైంది. రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్రం స్పీడ్ పెంచిన తరుణంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 23న లేదా 25న అసెంబ్లీని సమావేశపరచాలని హైకమాండ్ నుంచి సీఎం కిరణ్ కు తాజాగా ఆదేశాలు వచ్చినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించాలని హైకమాండ్ ఆదేశించినట్లు భావిస్తున్నారు. రాష్ట్ర సమన్వయ కమిటీ భేటీ కోసం ఢిల్లీకి వెళ్లిన సీఎం కిరణ్ కు దిగ్విజయ్ ఈ మేరకు సంకేతాలిచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రావాలంటే కేంద్ర మంత్రుల కమిటీ తన కసరత్తును పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే 3 సార్లు సమావేశమైన జీవోఎం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో ఈ నెల 12, 13 తేదీల్లో చర్చించాల్సి ఉంది. రాష్ట్రంలోని 8 రాజకీయ పార్టీలు మంత్రుల కమిటీ ముందు తమ తమ అభిప్రాయాలు చెప్పాల్సి ఉంది. అలాగే ఈ నెల 18న సీమాంధ్ర కేంద్ర మంత్రులకే అపాయింట్మెంట్ ఇచ్చింది మంత్రుల కమిటీ. అక్కడితో చర్చల ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టి బిల్లు రూపొందించవచ్చని అంచనాలు వస్తున్నాయి. జనవరి 1వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 26న అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కృతజ్ఞతా సభలో ప్రకటించారు జైపాల్ రెడ్డి. అసెంబ్లీ ప్రక్రియ పూర్తయితే పార్లమెంట్ లో బిల్లు పాస్ కావడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జనవరి 1కు జరుగుతుందని మనం చేస్తున్నాం. ఇప్పుడే అసెంబ్లీ ఈ నెల 26 నాడు పిలువబడుతుంది. కాబట్టి బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యేందుకు పెద్ద పనేం లేదు. తెలంగాణ బిల్లుపై సీఎం కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు ఢిల్లీలో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నీ సీఎం వర్గీయులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ సమావేశాల సమాచారం ఏది తమకు లేదని ముఖ్యమంత్రి వర్గీయులు చెబుతున్నారు. విభజన వ్యవహారంలో కాంగ్రెస్ పెద్దలు ముఖ్యమంత్రి కిరణ్ ను కన్విన్స్ చేయలేకపోయారా? ఢిల్లీలో సమన్వయ భేటీ తర్వాత కూడా సీఎం కిరణ్ కు కాంగ్రెస్ హైకమాండ్ కు మధ్య ఉన్న అంతరం తొలగలేదా? సీఎం కిరణ్ కాంగ్రెస్ పార్టీ విధేయుడని, తెలంగాణపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్న దిగ్విజయ్ మాటలపై కిరణ్ విభేదించారు. విభజన విషయంపై తానేమీ కన్విన్స్ కాలేదని, పైగా నిర్ణయంపై పునరాలోచించాలని కాంగ్రెస్ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్టు సీఎం తెలిపారు. రాష్ట్ర విభజనపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఎప్పటికీ తాను సమీకవాదినని హస్తినిలో మరోసారి తేల్చి చెప్పారు సీఎం కిరణ్. విభజనకు తాను ఒప్పుకున్నట్టు ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటలను కిరణ్ తోసిపుచ్చారు. ఫైలిన్ తుఫాను సాయం కోసం ఢిల్లీలో ప్రధాని కలిసిన తర్వాత ఏపీ భవన్లో సీఎం సమన్వయ కమిటీలో ఏం జరిగిందో, ఎవరిని కన్విన్స్ చేశారో వివరించారు. ఆయన వర్షన్ ఏమో, నేనైతే కన్విన్స్ కాలేదు. నేను కన్విన్స్ కాలేదు. మొదటి నుంచి మా స్టాన్స్ ఎక్కడే కానీ మారలేదు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుంది, తెలుగు ప్రజలకు అభివృద్ధి ఇంకా వేగంగా జరుగుతుంది, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుందని నమ్మిన వాళ్ళల్లో మేము అందరం కూడా ఉన్నాం. నా భావన కానీ నా అభిప్రాయం కానీ నేను మార్చుకోలేదు, ఆ మాట కూడా చెప్పలేదు. రాష్ట్ర విభజన వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు సీఎం కిరణ్. ఉద్యోగులు, విద్య, వైద్యం, హైదరాబాద్ లో సీమాంధ్రుల భద్రతను ప్రస్తావించారు సీఎం. ఈ సమస్యలు పరిష్కరించలేనివని ఈ మాటే హైకమాండ్ కు చెప్పిన సీఎం నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని చెప్పినట్టు వివరించారు. ఎంప్లాయీస్ పెద్ద ప్రాబ్లం ఉంది, 371D ఉంది, ఎడ్యుకేషన్ పెద్ద సమస్య ఉంది, మెడికల్ ఫెసిలిటీస్ పెద్ద సమస్య ఉంది. అక్కడ నివసిస్తున్న హైదరాబాదు చుట్టుపక్కల వారు నివసిస్తున్న వారు సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసిన తర్వాత మళ్ళీ ఆలోచన చేయండి అని కోరటం జరిగింది. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను తాను కించపరచడం లేదని స్పష్టం చేశారు సీఎం కిరణ్. విభజన వల్ల తెలంగాణకి ఎక్కువ నష్టం జరుగుతోందని లెక్కలు గట్టారు. సమైక్య రాష్ట్రం
తెలంగాణ సపరేట్ రాష్ట్రం అనేది తెలంగాణ సపరేట్ గా ఉండాలనేది వారికి ఉన్న ఆకాంక్షను మనం ఎక్కడ కించపరచడం లేదు. కానీ డివైడ్ అయితే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే ఆంధ్ర రాష్ట్రం కంటే ఎక్కువ నష్టం వస్తుందనే చెప్పడం జరుగుతోంది. మళ్ళా ఆలోచన చేసుకోవాలని మాత్రమే కోవటం జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగితే నదీ జలాల సమస్య వస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి. ఒక ప్రాజెక్టు కేంద్రం పరిధిలో ఉండి 2 జిల్లాలు 2 రాష్ట్రాల్లో ఉండడం వల్ల సమస్యలు వస్తాయన్నారు ఆయన. ఇది కాకుండా 2009 నాటి వరదలు వస్తే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయన్నారు సీఎం. ఎక్కడే గాని భారతదేశంలో 300 కిలోమీటర్లు నదీ జలాలు 2 రాష్ట్రాల మధ్యలో విభజించే పరిస్థితి లేదు. ప్రాజెక్ట్ విభజించే పరిస్థితి లేదు. 2 ప్రాంతాలకు నష్టం జరుగుతుంది. ఒకటేమో ప్రాజెక్టు కేంద్రం కింద పెట్టి ఒక జిల్లా ఏమో వేరే రాష్ట్రం, ఒక జిల్లా ఏమో వేరే రాష్ట్రం అయితే విపరీతమైన ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత పరిష్కారం కనుక్కున్న తర్వాతనే ముందరికి పోవాలి. ఫైలిన్ తుఫాను బాధితులకు తక్షణ సాయంగా 1000 కోట్లు రిలీజ్ చేసేందుకు ప్రధాని అంగీకరించారని మంత్రులు అధికారులతో కూడిన బృందంతో మన్మోహన్ కలిసిన అనంతరం సీఎం కిరణ్ చెప్పారు. 14 లక్షల ఎకరాల్లో పంట నష్టం వల్ల 6500 కోట్ల రూపాయల నష్టం జరిగిందని పీఎంతో చెప్పినట్లు వెల్లడించారు. ప్రాథమిక అంచనాల మేరకు 6500 కోట్లు వస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1000 కోట్లు రిలీజ్ చేయాలని కోరటం జరిగింది. దాని మేరకు ప్రధానమంత్రి తక్షణమే 1000 కోట్లు అడ్వాన్స్ గా రిలీజ్ చేసిన దానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 2009లో జరిగిన తుఫాను నష్టానికి సంబంధించిన పరిహారం అందలేదని ప్రధానికి తెలిపామన్నారు కిరణ్. పరిహారం మొత్తం వెంటనే విడుదల చేస్తామని మన్మోహన్ హామీ ఇచ్చారని, తడిసిన ధాన్యాన్ని కొనేందుకు కూడా కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని సీఎం వెల్లడించారు. తెలంగాణ కల సాకారం చేసినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞత సభలతో హోరెత్తిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసికట్టుగా అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ వరంగల్లో సభ ఏర్పాటు చేశారు. సోనియాకి ధన్యవాదాలు చెప్తూనే పనిలో పనిగా సీమాంధ్ర నేతలపై విరుచుకుపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ నిర్ణయం వెనక్కిపోదని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్, మహబూబ్ నగర్ తర్వాత వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున సోనియా కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. హన్మకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో ఏర్పాటైన ఈ సభకు కేంద్ర రాష్ట్ర మంత్రులతో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సీమాంధ్ర నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ఏర్పాటును ఆపడం వారి తరం కాదని అన్నారు రాష్ట్ర మంత్రి జానారెడ్డి. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ పాల్పంచుకోవాలని, దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఆశాభావం వ్యక్తం చేశారు జానా. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయంగా ఉండేటువంటి ఒక తెలంగాణ పునర్నిర్మాణాన్ని నిర్మిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాం. అందుకు మా అందరి యొక్క ఐక్యత, మీ అందరి యొక్క ఐక్యత సాధిస్తుంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటైన తర్వాత ఇది భారతదేశంలో ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా, మార్గదర్శిగా ముందుకు సాగటానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. కృతజ్ఞతా సభలో టీఆర్ఎస్ పై పరోక్ష విమర్శలు చేశారు పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణను ప్రకటించడం టీఆర్ఎస్ కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారాయన. తమ వల్లే తెలంగాణ వచ్చిందని గులాబీ దళం చెప్పుకోవడాన్ని విమర్శించారు డిఎస్. మా వల్ల వచ్చింది తెలంగాణ, మా వల్ల వచ్చిందన్న తెలంగాణ అనే వాళ్ళు కేవలం పబ్బం గడుపుకోవడానికి చేసిన వ్యవహారం తప్ప ఈనాడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అనౌన్స్ చేయడము ఏమాత్రం వారికి మింగుడు పడట్లేదన్న మాటనే మనం చేస్తా ఉన్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న 10 జిల్లాలను ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఒక్కొక్క జిల్లాకు ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధిని చేసి రానున్న 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దగల ప్రణాళికను రూపొందించగలిగిన శక్తి ఉన్న వాళ్ళందరూ ఈ డయాస్ పైన ఉన్నారు. కృతజ్ఞత సభలో పాల్గొన్న కేంద్ర మంత్రులు జైపాల్, సర్వే తెలంగాణ ఏర్పాటుపై అనుమానాలుందని చెప్పారు. జనవరి 1 కల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. ఈ నెల 26న అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందన్న జైపాల్, పార్లమెంట్ లో బిల్లు పాస్ కావడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జనవరి 1కు జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడే అసెంబ్లీ
ఈ నెల 26 నాడు పిలువబడుతుంది. కాబట్టి బిల్లు పార్లమెంట్ లో పాస్ అయ్యేందుకు పెద్ద పనేం లేదు. విభజనకు కావాల్సినటువంటి విస్తృతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం చేస్తూనే ఉంది, అధ్యయనం చేస్తూనే ఉంది. తెలంగాణ ఏర్పాటుపై ఎలాంటి అనుమానాలొద్దని అన్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఆంక్షలు లేకుండా 10 జిల్లాల తెలంగాణ ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా ఉందని చెప్పారు. వరంగల్ జిల్లా సభ సక్సెస్ అయిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో 2 ప్రాంతాల జేఏసీలను పిలిచి మాట్లాడరెందుకు? ఇది చంద్రబాబు పదే పదే కేంద్రానికి వేస్తున్న ప్రశ్న. తండ్రి స్థానంలో ఉన్నవారు విభజించే పద్ధతి ఇదేనా అని అడుగుతున్న బాబు సొంత పార్టీ నేతలనే ఒక వేదికపై కూర్చోలబెట్టలేకపోతున్నారు. పార్టీ అధికారంలోకి రావడం కోసం నిర్వహిస్తున్న మేధోమదన సదస్సులు సీమాంధ్ర నేతలకు ఒకసారి, తెలంగాణ తమ్ముళ్లకు మరోసారి జరపడంలోని లాజిక్ ను ప్రశ్నిస్తున్నారు. విభజన అంశం తెర మీదకొచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడుతూనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి అయితే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా తయారైంది. తెలంగాణకు అనుకూలమని చెప్పినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది బహిరంగంగా చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి తెలంగాణ తెలుగు తమ్ముళ్లది. అదే సమయంలో సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్ర అనడం, ఇరు ప్రాంతాల నేతలు ఒకరిపై మరొకరు మాటల తూటాలు వదులుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే బాబు మంత్రుల కమిటీని లైట్ తీసుకొని సమన్యాయం చేయలేనప్పుడు విభజనపై ముందుకు ఎలా వెళ్తారో అని ప్రధానికి లేఖ రాయడం కూడా ఇరు ప్రాంతాల నేతల్లో హల్చల్ రేపింది. ఒకవైపు విభజన శాఖతో రాష్ట్రం అట్టుడుగుతోంటే చంద్రబాబు మాత్రం పార్టీ నేతలతో మేధోమదన సదస్సు నిర్వహిస్తున్నారు. ఇదివరలో అందరినీ కలిపి ఒకే వేదికపై నుంచి సదస్సులు సమావేశాలు నిర్వహించే చంద్రబాబు ఈసారి మాత్రం నయా ట్రెండ్ కు తెరలేపారు. ఒకేసారి అన్ని ప్రాంతాల వారిని ఏ కొత్త చిక్కులు వస్తాయనుకున్నారో ఏమో కానీ తమ్ముళ్లను ప్రాంతాల వారీగా చీల్చేశారు. ప్రాంతాల వారీగా విడివిడిగా సమావేశాలు పెట్టడంపై తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆవేదన చెందుతున్నారు. సీమాంధ్ర నేతలు బాబు ముందే సమైక్యాంధ్ర నినాదాలు చేసినప్పటికీ బాబు సైలెంట్ గా ఉండడంపై నేతలు ఆగ్రహంగా ఉన్నారు. గతంలో ఏ సమావేశంలో కూడా పార్టీకి ఇబ్బంది కలిగించేలా తాము వ్యవహరించలేదని బాబే విడివిడి సమావేశాలు పెట్టి పార్టీని చీల్చేశారన్న కామెంట్లు వినవస్తున్నాయి. చంద్రబాబు మాత్రం ఇవేవీ పట్టించుకోనట్టు తన ధోరణిలో దూసుకుపోతున్నారు. ఎన్నికల కోసం విభజన రాజకీయాలు చేయాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, వైఎస్ఆర్సీ, టీఆర్ఎస్ భూస్థాపితమవుతాయని హెచ్చరించారు టీడీపీ అధ్యక్షుడు. ఇప్పటికైనా కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాను. స్టేక్ హోల్డర్స్ పిలవండి, ఇరు ప్రాంత నాయకులతో మాట్లాడండి, జేఏసీలతో మాట్లాడండి, న్యాయం చేసే దిశగా ముందుకెళ్ళండి. కానీ ఇష్టానుసారంగా మీరు చేస్తే మాత్రం ఏదో మాకు ఆ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది, ఈ పక్క మాకు టీఆర్ఎస్ ఉంది, ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఉంటాయనుకుంటే 3 పార్టీలు కూడా భూస్థాపితం కావడం ఖాయం, చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ రోజు కూడా నేను చూస్తే నిన్న కూడా అంటున్నాడు, ఆ లెటర్ని విత్డ్రా చేసుకుంటే సరిపోతుందని ఈ నాయకుడు మనకు చెప్పే పరిస్థితి వచ్చింది. ఇది కూడా స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఢిల్లీ నుంచి సోనియా గాంధీ చెప్పి ఆ స్క్రిప్ట్ ను వల్లి వేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఏదేమైనా ప్రస్తుతం చంద్రబాబు నిర్వహిస్తున్న మేధోమదన సదస్సులు అధినేతకై కొత్త సమస్యల్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అయితే బాబు మాత్రం ఈ సమస్యల్ని అధిగమించి ఇరు ప్రాంతాల నేతల్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబే కాకుండా బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్తో పాటు తాను కూడా కష్టపడతానని నారా లోకేష్ ప్రకటించారు. పార్టీని పరిపుష్టం చేసేందుకు లోకేష్ కూడా యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఎన్నికలకు ఇంకా 100 రోజుల సమయం మాత్రమే ఉందని, అందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధం చేస్తున్న తండ్రి తరహాలో తాను కూడా కార్యరంగంలోకి దూసుకొస్తున్నారు చిన్నబాబు. 2 ప్రాంతాలు తనకు సమానమేనంటున్న లోకేష్ యాత్రను అటు సీమాంధ్రలోనూ ఇటు తెలంగాణలోనూ చేపట్టనున్నారు. విభజన వివాదంతో ఇబ్బందులు పడుతున్న తెలుగుదేశం పార్టీని అధికార పీఠం ఎక్కించేందుకు తన వంతు సహకారం అందిస్తామంటున్నారు బాబు తనయుడు లోకేష్ బాబు. వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర చేసిన బాబుతో పాటు అప్పుడప్పుడు అడుగులు వేసిన చిన్నబాబు తన పొలిటికల్ ఎంట్రీకి సీరియస్ గా రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని అధికారం వైపు నడిపించాలంటే ఏం చేయాలన్న దానిపై పార్టీ కార్యాలయంలో మేధోమదన సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో దాదాపు గంటన్నర సేపు పోలో మేనేజ్మెంట్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు చిన్నబాబు. 2014 ఎన్నికలు దూసుకొస్తున్న తరుణంలో యువతే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం ఎంత అవసరమో విద్యార్థులకు వివరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్, తెలుగు యువత నేతలతో యాత్ర పూర్వపరాలపై లోకేష్ మంత్రాలు జరుపుతున్నట్టు సమాచారం. యూత్ లక్ష్యంగా చేపట్టబోతున్న యాత్రలో యూనివర్సిటీలు, కాలేజీలను టార్గెట్ చేసుకోబోతున్నారు లోకేష్. పట్టణ యువత అవినీతిని తరిమి కొట్టాలనే దృఢ నిశ్చయంతో ఉన్న తరుణంలో లోకేష్ యాత్ర ద్వారా అవినీతిపై యుద్ధం ప్రకటించబోతున్నారు. ఈ నెలలోనే టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నేతలు, కార్యకర్తలకు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, ఆ తర్వాత జరిగిన భారీ అవినీతిపై అవగాహన కల్పించేందుకు వర్క్షాప్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతి అక్రమాలపై విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు లోకేష్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.